నమస్తే న్యాయవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. గతంలో మనం న్యాయవేదికలో న్యాయ నిర్ణయ వేర్పాటు డిగ్రీ అంటే ఏంటి, ఆ డిగ్రీకి సంబంధించిన ప్రమాణాలు ఎలా ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం. మరి ఇవాల్టి న్యాయవేదికలో న్యాయ నిర్ణయ వేర్పాటు డిగ్రీ అనేది విడాకులకు దారితీస్తుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనతో పాటు హైకోర్టు అడ్వకేట్స్ వెంకటేశ్వర్ గారు అలాగే అరవింద్ గారు ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్ కాల్ చేయండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. మేడం నమస్తే. నమస్తే అండి సార్. నమస్తే సార్. నమస్తే. న్యాయ నిర్ణయ వేర్పాటు డిగ్రీ అనేది విడాకులకు దారితీస్తుందంటారా? మనము గత 4 వారాలుగా న్యాయ నిర్ణయ వేర్పాటు అంటే జ్యుడిషియల్ సపరేషన్ అనేటటువంటి అంశం మీద వివిధ విషయాల్ని చర్చించుకుంటూ ఉన్నాము. అయితే న్యాయ నిర్ణయ వేర్పాటుకి మనం కోర్టులోని న్యాయస్థానంలోని ఏ పార్టీ అయినా ఐదర్ భార్య కానివ్వండి భర్త కానివ్వండి పిటిషన్ దాఖలు చేసుకున్న తర్వాత ఆ కేసు అయిపోయి డిగ్రీ అంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆర్డర్ వచ్చిన తర్వాత అది విడాకులకి దారితీస్తుందా అనేటటువంటి విషయాన్ని ఈరోజు చర్చించుకుందాం. సాధారణంగా ఒక డిగ్రీ వచ్చిన తర్వాత న్యాయ నిర్ణయ వేర్పాటు అంటేనే ఆ మాటలోనే ఆ పదంలోనే మనకి సమాధానం దొరుకుతుంది. అంటే న్యాయపరంగా వేరుగా ఉండడం అని తరచుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే డిగ్రీ వచ్చిన తర్వాత కోర్టు ద్వారా డిగ్రీ పొందిన తర్వాత ఆ భార్యాభర్తలు వేరుగా ఉండేటటువంటి అవకాశం ఆ డిగ్రీ కల్పిస్తుంది. అయితే అలా వేరుగా ఉన్నటువంటి ఆ భార్యాభర్తలు 1 సంవత్సర కాలము శారీరక సంబంధం లేకుండా అంటే కంజుగల్ లైఫ్ లీడ్ చేయకుండా ఉంటే ఐదర్ పార్టీస్ అంటే వైఫ్ కానివ్వండి లేదా భర్త కానివ్వండి విడాకులకి ఆ గ్రౌండ్ మీద అదే కారణంగా చూపించి విడాకులకి కోర్టులోని పిటిషన్ దాఖలు చేసుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. అంటే జ్యుడిషియల్ సపరేషన్ అన్నది డిగ్రీ ఇచ్చిన తర్వాత మ్యారేజ్లోని వివాహం అనేటటువంటి వ్యవస్థలోని భార్యాభర్తల మధ్యన కంజుగల్ లైఫ్ కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ కంజుగల్ లైఫ్ మిస్ అయినప్పుడు జ్యుడిషియల్ సపరేషన్ వల్ల అంటే న్యాయపరంగా కోర్టు నిర్ణయించినట్టుగా వేరుగా ఉండడం వల్ల భార్యాభర్తలు 1 సంవత్సర కాలము విడిగా శారీరక సంబంధం లేకుండా అంటే కంజుగల్ లైఫ్ లేకుండా నివసించడం అన్నది ఒక విధంగా మ్యారేజ్ ద్వారా వచ్చేటటువంటి లెజిటిమేట్ రైట్ని ఆ భర్త కానివ్వండి భార్య కానివ్వండి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకొని విడాకులకి అప్లై చేసే అవకాశం ఉంది. కనుక తప్పకుండా న్యాయ నిర్ణయ వేర్పాటు వలన డిగ్రీ ఇచ్చిన తర్వాత అంటే మనం మొదట అనుకున్నాం న్యాయ నిర్ణయ వేర్పాటు అంటేనే ఎందుకు అది తీసుకుంటారంటే మళ్ళీ కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయేమో అని చిరు ప్రయత్నం అన్నమాట. ఆ చిరు ప్రయత్నం విఫలమైనప్పుడు అంటే వేర్పాటు అయిన తర్వాత కూడా ఇద్దరిలోని మార్పు రాకుండా ఇద్దరు కూడా ఇక కలిసేటటువంటి అవకాశాలు లేవో అని అనిపించినప్పుడు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి అన్ని బంధాలు తెగిపోయాయి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా 1 సంవత్సరం చూసిన తర్వాత అదే కారణం చూపించి విడాకులకి అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉందండి. ఓకే. మరి మామూలుగా డైరెక్ట్గా మాకు విడాకులే కావాలి అని తీసుకుని ఆ విడాకులకి అలా కాకుండా న్యాయ నిర్ణయ వేర్పాటు డిగ్రీ పొంది కొన్ని రోజుల తర్వాత విడాకులు తీసుకునే దానికి తేడా ఏంటంటారు? మంచి ప్రశ్న. నిజానికి సాధారణంగా అండి మనం ఏ కేసు వేసుకున్నా అది విడాకులు కేసు కానివ్వండి లేదా జీవన హక్కుల పునరుద్ధరణ కేసు కానివ్వండి లేదా న్యాయ నిర్ణయ వేర్పాటు కానివ్వండి అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానివ్వండి డైవర్స్ కానివ్వండి లేదా జ్యుడిషియల్ సపరేషన్ కానివ్వండి ఇందులో ఏ కేసు వేసుకున్నా సాధారణంగా న్యాయస్థానంలో ఇవి కాకుండా ఏ కేసులు వేసుకున్నా కానీ ఇమీడియట్గా ఆ కేసు అయిపోదు. కనీసం 3-4 సంవత్సరాలన్నా పడుతుంది. అదే మీరు న్యాయ నిర్ణయ వేర్పాటు కేసు వేసుకున్నప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి న్యాయ నిర్ణయ వేర్పాటు కేసు వేసుకున్నప్పుడు 4 సంవత్సరాల పాటు కోర్టులో నా కేసు పెండింగ్ ఉంటుంది. అంటే పార్టీలు తరచుగా కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, కలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది, మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నిజం చెప్పాలంటే ఏదైనా మార్పు రావాలంటే వాళ్ళలోనే ఈ 4 సంవత్సరాల్లోనే మార్పు రావాలి. ఇది కాకుండా సరే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏదో ఇమోషన్స్తోని వాళ్ళ మధ్యన ఉన్నటువంటి గ్యాప్ ఇంకొంచెం ఎక్కువ అయిందని అనుకుందాం. కానీ డిగ్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కలిసేటటువంటి అవకాశం ఉండదు లేదా బయట కలుసుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. డిగ్రీ ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత కూడా వాళ్ళ తప్పులను వాళ్ళు తెలుసుకోకపోయినా లేదా వాళ్ళ తప్పులను వాళ్ళు సరిదిద్దుకోకపోయినా లేదా దీనివల్ల మాకు ఏ విధంగా లాభం లేదు, ఏ విధంగా మేము బెనిఫిట్ కావట్లేదు, మా పిల్లలకు కూడా ఏమి ఉపయోగపడట్లేదు అని అనుకున్నా లేదా ఈ పీరియడ్ లోపల పిల్లలు పెద్దవాళ్ళై మేజర్స్ అయిపోయి వాళ్ళకి వాళ్ళే ఒక నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు చెప్పేటటువంటి పరిస్థితి వచ్చినా ఇలా ఏ కారణం చేత అయినా కానివ్వండి ఒక 1 ఇయర్ మటుకు కూడా ఏమి వాళ్ళలో మార్పు వచ్చేటటువంటి అవకాశాలు లేనప్పుడు వాళ్ళు విడాకులకు వెళ్ళేటటువంటి అవకాశం. అంటే
డైరెక్ట్గా విడాకులకి వేసుకుంటే ఒక 3 సంవత్సరాలు అయిపోతే విడాకులు విడిపోతారు. అదే మీరు న్యాయ నిర్ణయ వేర్పాటుకు వేసుకున్నప్పుడు ఒక 3 సంవత్సరాల కేసు నడుస్తుంది. డిగ్రీ తర్వాత కూడా ఒక 1 ఇయర్ సమయం దొరుకుతుంది. 1 ఇయర్కే వేయాలని లేదు. కొంతమంది ఒక 5 సంవత్సరాల తర్వాత వేసుకుంటారు, ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా వేసుకున్నట్టు. అంటే దీని ఉద్దేశం ఒకటి ఏంటంటే వాళ్ళు పూర్తిగా విడిపోకుండా కలిసి ఆ వివాహ బంధం అనేటటువంటిది కాపాడుకుంటూ జీవించడానికి ప్రయత్నించడము, అది పిల్లల గురించి కావచ్చు, సమాజంలోని వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవడానికి కావచ్చు, లేదా వివాహ వ్యవస్థ పైన వారికి ఉన్నటువంటి గౌరవం కావచ్చు, లేదా కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికైనా కావచ్చు. సో ఈ కారణాలన్నిటి వలన న్యాయ నిర్ణయ వేర్పాటుకి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఇవ్వడం చాలా సమంజసమైనటువంటి విషయంగా భావించవచ్చు. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారండి విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి అడ్వకేట్తో. హలో వెంకటేశ్వరరావు గారు చెప్పండి. మేడం కాల్ కట్ అయింది. నరసింగరాజు గారు ఉన్నారు. నరసింగరాజు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నాకు 2013 లో మ్యారేజ్ అయింది మేడం. ఓకే, హలో 2013 లో మ్యారేజ్ అయింది మేడం. 13 అయితే మా మామలు మా తాతగారు అవుతారు మేడం. వాళ్ళకి 4 ఎకరాల పొలం ఉంది మేడం. ఓకే, 4 ఎకరాల నుంచి మా మిస్సెస్ ఫస్ట్ కొంచెం కింద ఎకరం ఇస్తారని అరెకరం రాశారు మేడం. ఎకరం ఇస్తానని చెప్పి అరెకరం రాశారు. ఓకే, అయితే మీరు ఇష్టం వచ్చినప్పుడు మీకు రిజిస్టర్ చేస్తానని 100 రూపీస్ బాండ్ మీద రాశారు మేడం. ఇప్పటి వరకు రిజిస్టర్ చేయట్లేదు మేడం. ఓకే, మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మాకు రాజస్థాన్ ల్యాండ్ రిజిస్టర్ చేయమని అడుగుతున్నాం మేడం. మాట్లాడండి. హలో అడుగుతుంటే మా మామ చేయడానికి మా మామలు నాన్న చేయడానికి రెడీ ఉన్నారు కానీ మా అత్త అడ్డుపడుతుంది మేడం. పాస్బుక్లు అన్ని కంపేర్ పెట్టుకోండి. ఓకే, ఆస్తి మొత్తం మా తాతది మేడం. అదే మా మిస్సెస్ తాతది మేడం. ఓకే ఓకే, అది పార్టీకి వేద్దామని లాయర్ గారు తెలిసింది మేడం, ఖమ్మం లాయర్ని. ఆ మేడం ఏమన్నారంటే పార్టీకి వేద్దామా అన్నారు మేడం. దానికి దీనికి పరిష్కారం ఏమని కలర్ అడుగుతున్నాం. ఇది దీనికి సంబంధించింది కాదు కదా నాయన, ఇది విడాకులకు సంబంధించిన కేసు కాదు కదా. సరే, మీరు హలో పేరేమన్నారు? వెంకటేశ్వరరావు గారు. నరసింగరావు గారు. రాజుగారు, మీరు చెప్పిన విషయం బట్టి మీ భార్య తాతగారికి సంబంధించినటువంటి ఆస్తిని మీ భార్యకు కూడా వాటా ఇస్తామని చెప్పేసి ఒక స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. కానీ ఆ ప్రాపర్టీని మాత్రము మీ భార్య పేరు మీద రిజిస్టర్ చేయలేదు అని చెప్పారు. అయితే ఆస్తి పైన హక్కు అనేటటువంటి విషయంలోని ఆ ఆస్తి ఎటువంటి ఆస్తి, దాని నేచర్ ఆఫ్ ప్రాపర్టీ ఏంటి అన్నది ముందుగా యాక్చువల్గా మాకు తెలియాలి. అంటే ఇక్కడ మీ భార్య యొక్క తాతగారిది అంటున్నారు కాబట్టి అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. అయితే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలోని మొదట వాళ్ళ కొడుకుకి, తర్వాత ఆ కొడుకు ద్వారా పిల్లలకి సంక్రమించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా కానీ మీ కేసులోని తాతగారు మీ భార్యకి ఇస్తానని స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చారు, కానీ రిజిస్టర్ చేయట్లేరు. కాబట్టి మీకు తప్పకుండా మీ భార్యకి ఆ ఆస్తిలోని వాటా అంటే రాసిచ్చినంత మేరకు మీకు తప్పకుండా మీకు లభించేటటువంటి అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి మీరు ఇలా రాసి ఇచ్చారు, దీన్ని అమలుపరచండి అని చెప్పేసి మీరు కోర్టులోని కేసు దాఖలు చేసుకుంటే తప్పకుండా మీకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తి డీటెయిల్స్ ఈ కేసులోని మాకు పూర్తిగా తెలియలేదు. అంటే తాతగారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అంటే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, వివాహం ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా మనము పరిశీలించాల్సిన విషయం. ఎందుకంటే సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ అయిందా, మీరు ఏ ప్రాంతానికి చెందినవారు, ఇవన్నీ కూడా అమెండ్మెంట్ అయిన తర్వాత అయిందా మీ భార్యకి వివాహం, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ఒక్కటి ఏంటంటే ఈ కేసులో ఒక ఆశ ఏంటంటే ఆ స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చారు కాబట్టి రాసి ఇచ్చిన దాన్ని వాళ్ళు అమలుపరచవలసినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని తప్పకుండా వీళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ నిజామాబాద్ నుంచి అరుణ్ ఉన్నారు. అరుణ్ మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మేడం అది యాక్చువల్గా మా అక్కకు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత 1 year తర్వాత ఒక బాబు, బాబుని తీసుకెళ్ళారు వాళ్ళు 1 year తర్వాత. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మా బావ నాకు మా భార్య కావాలని కేసు వేసిండు.
సరే అని చెప్పేసి ఒక 2-3 నెలలు కోర్టు వెళ్ళిన తర్వాత మన డిగ్రీ ఇచ్చింది మేడం. డిగ్రీ ఇచ్చిన తర్వాత నీ భార్య నువ్వు తీసుకోపో అని చెప్పిండు. ఆయన ఏం చేసిందంటే మేము ఫోన్ చేసినాము, మామూలుగా మీరు చేయకండి అది అని అన్నాడు. మళ్ళీ ఆయన మా దగ్గరికి రాలేదు తీసుకపోతా అని చెప్పేసి. సరే అని చెప్పేసి మేము ఒప్పుకున్నాం. 15 రోజుల తర్వాత వెంటనే విడాకులు చేసేసిండు. అది విడాకుల కేసు వెళ్తుందా మేడం? విడాకులకి వేశారమ్మా? 15 రోజుల తర్వాత డిగ్రీ ఇచ్చినాక తీసుకుపోకుండా విడాకుల కేసు వేసిండు. ప్రస్తుతం బాబు వచ్చేసి బాబు వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. అయితే మేము దీనికోసం ఏం చేసినామంటే మా ఇంటి దగ్గరలో మేము డీవీసీ కేసు చేసినాం, అది నడుస్తుంది. ఇప్పుడేమో నాకు భార్య వద్దు అని అంటుండు. ఫస్ట్ ఏమో భార్య కావాలని వేసిండు, డిగ్రీ ఇస్తే తీసుకపోలేదు, ఇప్పుడు విడాకుల కేసు వేసిండు. పార్టీ మీకేమవుతారు నైనా? ఇప్పుడు నేను మాట్లాడితే మా అక్క గురించి ఓకే ఓకే చెప్పండి అరవింద్ గారు. చెప్పండి. పార్టీ ఏమవుతారమ్మా నీకు? అక్క. హలో, అక్క అవుతారు సార్. అక్క అవుతుందా? చెప్పండి. అయితే ఈ కేసులోని మీరు ఒక్కటి అందరికీ అంటే ఈ ప్రశ్నే కాదు, ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్పదలుచుకున్న వ్యూయర్స్ అందరికీ, భార్య భర్తల మధ్యన ఏదైనా తగాదాలు వస్తే ఆ తగాదాలని 4 గోళ్ల మధ్యనే తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. లేదు ఇంకా చాలా ఉధృతమైనటువంటి సమస్యలు వచ్చిన తర్వాత, అంటే మనం భరించలేనటువంటి స్థాయికి వచ్చిన తర్వాత మన 2 కుటుంబాల పెద్దలు కానివ్వండి, లేదా స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, లేదా కమ్యూనిటీ ఎల్డర్స్ ద్వారా కానివ్వండి, ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ తరచుగా జరుగుతున్నది అంటే కోర్టుల్లోని నేను చూస్తున్నటువంటి అనుభవపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా గొడవ రాగానే ముందు 498A ఆ తర్వాత DVC ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని ఇన్వోక్ చేయడం వల్ల అప్పుడు మటుకు కలవాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఇంకా కలవాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఈ స్థితికి మటుకు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళతో మేము ఇంకా కలిసి ఉండేది ఏంటి అనేటటువంటి భావన మనం కల్పిస్తున్నాం. అటువంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రయత్నం చేయండి. అయితే DVC 498A అన్నది నిజానికి చట్టంలోని మహిళని కుటుంబ వ్యవస్థని పరిరక్షించడానికే పెట్టారు, దాంట్లో ఏం డౌట్ లేదు. దాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి, కానీ అది అంత అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకోండి. కానీ సునిశ్చితమైనటువంటి కుటుంబ విషయాల్లోని తగాదాల్లోని ప్రతి చిన్న విషయానికి కూడా 498Aని DVCని ఇన్వోక్ చేయొద్దు అని నేను ఒక అనుభవపూర్వకంగా, అంటే ఇలాంటి కేసులు చూసి ఎన్ని కుటుంబాలు వీటి వలన విచ్ఛిన్నమవుతుంది అన్న చూసిన తర్వాత ఇస్తున్నటువంటి సజెషన్ ఇది. అయితే ఈ కేసులో ఇది ఎందుకు నేను చెప్పానంటే, ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, మేము ఇప్పుడు DVC కేసు వేసాము, DVC కేసు నడుస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు అతను హస్బెండ్ అంటే వాళ్ళ అక్క వాళ్ళ బావగారు ఫస్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కి కేసు వేశాడు సెక్షన్ 9 కింద. డిగ్రీ వాళ్ళ ఫేవర్ లో వచ్చింది, అంటే అతను తీసుకెళ్లి వాళ్ళ అక్కని తీసుకెళ్లి కాపురం చేయాలి అని చెప్పేసి కేసు వేశారు. తర్వాత వెంటనే 15 రోజులకో 20 రోజులకో డైవర్స్ వేశాడు అని చెప్పారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డిగ్రీ ఉండగా ఇతను కనీసము 1 సంవత్సరమైనా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అతను తీసుకెళ్ళకపోతే వీళ్ళు కేసు వేయొచ్చు, అతని ఆస్తులు ఏమైనా ఉంటే ఆ ఆస్తుల్ని జప్తు చేయొచ్చు, లేదా అతన్ని కంటెంప్ట్ కింద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు, ఇంప్రిజన్మెంట్ సివిల్ ఇంప్రిజన్మెంట్లు పంపించవచ్చు. లేదు ఒకవేళ ఈమె రాలేదనుకోండి, 1 సంవత్సరం చూసిన తర్వాత అతను ఆమె రావట్లేదు కాబట్టి అని చెప్పి ఒక గ్రౌండ్ పెట్టి అతను డైవర్స్కి వేయచ్చు. అంతేగాని 15 రోజుల్లోనే డైవర్స్ ప్రొసీడింగ్స్ వేయడం అన్నది కరెక్ట్ కాదు. కనుక ఆ డైవర్స్ కేసుని వీళ్ళు సీరియస్గా చక్కగా కంటెస్ట్ చేస్తే తప్పకుండా వీళ్ళ అక్కకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. సైమల్టేనియస్లీ ఆ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డిగ్రీని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విజయవాడ నుంచి నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు మీరు మాట్లాడండి. నాగరాజు గారు. ఓకే, నెక్స్ట్ సాయి ఉన్నారు. సాయి గారు చెప్పండి. రైట్ మేడం, కాల్స్ కట్ అయ్యాయి. ఈ విధంగా ఎవరైతే విడాకులు పొందుతూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, అంటే మామూలుగా విడాకులు పొందిన వాళ్ళకి ఏ విధంగా భరణం వస్తుందో అదే విధంగా దీంట్లో కూడా న్యాయ నిర్ణయ వేర్పాటు డిగ్రీ వచ్చిన తర్వాత విడాకులు తీసుకునే వాళ్ళకి అదే విధంగా భరణం వస్తుందా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి? తప్పకుండా. అసలు న్యాయ నిర్ణయ వేర్పాటు డిగ్రీ వచ్చినప్పుడు కూడా
న్యాయ నిర్ణయ వేర్పాటుతో పాటు కూడా భరణాన్ని అడగొచ్చు. ఓకే. విడాకులు తీసుకుంటేనే భరణం అని కాదు, న్యాయ నిర్ణయ వేర్పాటు అని న్యాయపరంగా కోర్టు ద్వారా మేము సపరేట్గా ఉండాలనుకుంటున్నాను, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను. సపోజ్ భర్త తాగొచ్చి హింసిస్తూ ఉంటాడు, ఆయన తాగొచ్చి హింసించడం నాకు నచ్చట్లేదు, అతని పైన నాకు ప్రేమ ఉంది, కానీ ఆయన ఆ సమయంలో ప్రవర్తించేటటువంటి తీరు నాకు నచ్చట్లేదు, కాబట్టి నేను సపరేట్గా ఉంటాను అని చెప్పేసి చెప్తూ భరణాన్ని అడగొచ్చు. ఓకే. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి చంద్రకళ గారు ఉన్నారు. చంద్రకళ గారు మాట్లాడండి అమ్మా. నమస్తే అండి. నమస్తే, చెప్పమ్మా. మా హస్బెండ్ 2010 నుంచి మేము మామూలుగా 498 కేసెస్ ఇవన్నీ వేసామండి. వేసిన తర్వాత అవన్నీ కోర్టులో నడుస్తూ ఉన్నాయి. కానీ నా భర్త ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడేమో అనేది తెలియజేస్తారు. అది దానికి మేము ఏదైనా ప్రొసీజర్ ఉందండి తెలుసుకోవడానికి? దేనికమ్మా? లాస్ట్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారేమోనని తనకి డౌట్ అండి, దాని గురించి ఏమన్నా తెలుసుకోవచ్చా? దానికి ఏమన్నా మెథడ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. అనుమానం ఏమన్నా ఉంటే కోర్టులో పిటిషన్ వెయ్యండి, ఇట్లా మీరు చేసుకున్నట్టు ఉన్న అనుమానంగా ఉన్నది కాబట్టి మా విషయాలు వెల్లడించమని చెప్పిన ఒక పిటిషన్ వెయ్యండి. దాని మీద ఏమన్నా వస్తుందేమో చూద్దాం, చూసి దాని మీద ప్రొసీడ్ అవుతుంది. అంటే సాధారణంగా అయితే ఎటువంటి అంటే ప్రొసీడింగ్స్ పెండింగ్ లో ఉండగా జరగవు, అయ్యి రెండో మ్యారేజ్ కానీ అటువంటి జరగదు. ఓకే సార్. మేడం సాధారణంగా ఏంటంటే ఇలా ద్వితీయ వివాహం చేసుకున్నారు, కోర్టులో కేసు పెండింగ్ ఉండగా అనేటటువంటి అనుమానం వీళ్ళకి కలిగినప్పుడు దాన్ని తెలుసుకోవడానికంటూ ఒక సిస్టమ్ అంటూ ఏముండదు, లేదా కోర్టు ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు. వీళ్ళే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటే వివాహం ఒకవేళ అఫీషియల్గా చేసుకున్నారనుకోండి, వాళ్ళ చుట్టాల ద్వారా ఎక్కడ వివాహం చేసుకున్నారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. సపోజ్ ఏ గుళ్ళోనో చేసుకున్నారు, తప్పకుండా గుళ్ళోని రిజిస్టర్లోనే ఎంటర్ అయి ఉంటుంది, దాని ద్వారా. లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, పలానా రిజిస్ట్రేషన్ ఆఫీస్లోని వివాహం అయింది అని అన్నప్పుడు వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్వోక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము. లేదు ఇంకా ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, లైక్ డిటెక్టివ్స్, వీళ్ళంతా వాళ్ళ ద్వారా ఇతను వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి తెలుసుకోవడము. ఇలాగా ప్రయత్నించాలి తప్పితే కోర్టు ద్వారా ప్రయత్నించాలి అన్నది కష్టము. ఒకవేళ చేసుకున్నాడు అని అనుకోండి, తెలిసింది, ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే సెక్షన్ 494 బిగమీ కింద వీళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి భరద్వాజ గారు ఉన్నారు. భరద్వాజ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. హలో. హలో, చెప్పండి. మేడం గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. టీవీ ప్రోగ్రామ్ లో హలో చెప్పండి చెప్పండి. మీరు చెప్పేది వినిపిస్తుందండి. టీవీ ప్రోగ్రామ్ లో మంచి న్యాయవాది చేత మీరు టీవీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మాకు చాలా హ్యాపీగా చెప్పిస్తున్నారండి. ఎందుకంటే చాలా మంది టీవీ ప్రోగ్రామ్ లో అడ్వకేట్స్ చూసాం కానీ ఎవరు సరిగా చెప్పలేదు. మేడం గారు చక్కటి సజెషన్ ఇచ్చారు. 4DTA కానీ తర్వాత DVC కానీ ఇలా డైరెక్ట్ గా వెళ్ళిపోయి కేసులు పెట్టకూడదు, కొంచెం ఆలోచించుకోవాలి అని ఇన్నాళ్ళకి చక్కని న్యాయవాది చేత మంచి ప్రోగ్రామ్ పెట్టించారని చెప్పడానికి ఫోన్ చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. ఓకే మేడం, ఇంతకుముందు వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ విడాకులు కేసులన్నీ నడుస్తున్నప్పుడే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారేమో అని డౌట్గా ఉంది అండి. ఒకవేళ మీరు అన్నట్టుగా అన్ని రిజిస్టర్ చేసుకుంటే పర్వాలేదు, కానీ కలిసి ఉండడమో కానీ లేకపోతే సహజీవనం చేయడమో కానీ లేకపోతే ఎక్కడో తెలియకుండా వాళ్ళు ఉన్నట్లయితే ఎలా తెలుసుకోవడం అన్నట్టుగా డౌట్. అంటే ఒకటి మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకోలేదంటే సహజీవనం మళ్ళీ డిఫరెంట్, మ్యారేజ్ అన్నది డిఫరెంట్. పెండింగ్ ది ఫస్ట్ మ్యారేజ్ అంటే కోర్టులో కేసులు ఉన్నాయి, ఫస్ట్ మ్యారేజ్ ఇంకా డిగ్రీ కాలేదు, డైవర్స్ కాలేదు, కాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అది బిగమీ కింద వస్తుంది, దాన్ని క్రిమినల్ కంప్లైంట్ వేయచ్చు. అలా కాకుండా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు అనుకోండి, ఇక దానికి ఏమి మనం ఏం చేసేది లేదు. ఎందుకంటే సెకండ్ ఆమెతోనే సహజీవనం చేస్తున్నారేమో మేబీ డౌట్ ఉండొచ్చు ఆమెది. అదే అదే సహజీవనానికి ఇంకా మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు కదా, ఆల్రెడీ దానికి ఒక లీగల్ ఇది వచ్చింది కాబట్టి సహజీవనానికి మనం చేయగలిగింది లేదు. కానీ ఆమె ఏమన్నారంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నారేమో అని నాకు అనుమానం, దాన్ని ఎలా తెలుసుకోవాలి అని అన్నారు. ఎలా తెలుసుకోవాలి అంటే ఆమె ప్రయత్నించాలి, అంతేగాని కోర్టు ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశం చట్టం కల్పించలేదు. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రాజ్ కుమార్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారు మాట్లాడండి అడ్వకేట్ తో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. మా బ్రదర్ విషయం వాళ్ళిద్దరు సపరేట్ ఉంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. అంటే కోర్టులో కానీ పోలీస్ స్టేషన్ అలా ఏం వెళ్ళలేదండి. ఎన్నాళ్ళు సపరేట్ గా ఉన్నారండి? అంటే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకొని డివైడ్ అయ్యారండి లాస్ట్ 6 months నుండి.
ఓకే ఓకే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. ఓకే అమ్మాయి వాళ్ళు నన్ను మా సిస్టర్ వాళ్ళని అరెస్ట్ చేసుకున్నారు మా బ్రదర్ విషయంలో. సో మేము అలాంటి ఇష్యూలా ఎలా ఫర్దర్ గా ప్రొసీడ్ కావాలని. ముందుగా మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోండి, ఏదైనా ముందుగా ఏదైనా అటువంటి అనుమానం ఏదైనా ఉంటే. దేనికి అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి మిమ్మల్ని? అంటే బ్రదర్ ఉన్న వాళ్ళని కలపాలి అని, కానీ వాళ్ళిద్దరు కలిసే సిచ్యువేషన్ లో లేరు. ఓకే, వెరీ గుడ్. ఇది మంచిదే కదా కలిసి ఉంటారంటే. సో మీరు ఒక పని చేయండి, ఎందుకంటే మీ ఓన్ బ్రదర్ అంటున్నారు. ఇద్దరు ఎందుకు ఫస్ట్ విడిగా ఉంటున్నారు అంటే సుమారు 6 నెలల నుంచి వాళ్ళిద్దరు సపరేట్గా ఉంటున్నారు అంటే తప్పకుండా వాళ్ళిద్దరి మధ్యన ఏదో విభేదాలు వచ్చాయి. ఆ పెద్దరికంగా అంటే మీరు ఒక బ్రదర్గా మీరు మీ సిస్టర్స్ అంటే అతనికి కూడా సిస్టర్సే కాబట్టి మీ బ్రదర్కి కూడా సిస్టర్సే కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని ఇంట్లోని పెద్దవాళ్ళలాగా మీరు ఫస్ట్ పార్టీస్ని కూర్చోబెట్టండి. అంటే మీ బ్రదర్ని మీ మరదల్ని కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ని కూడా కూర్చోబెట్టి ఎందుకు అసలు గొడవలు వచ్చాయి, వాళ్ళిద్దరి మధ్యన ఏ విభేదాల వలన వాళ్ళు 6 నెలల నుంచి సపరేట్గా ఉంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోండి. ఒకవేళ మీ బ్రదర్ది తప్పు అనుకోండి, మీ బ్రదర్కి సర్ది చెప్పండి, దాన్ని సరిదిద్దండి. లేదా ఆ అమ్మాయిది తప్పు అనుకోండి, ఆ అమ్మాయికి సరిదిద్ది ఆ అమ్మాయిని సరిచేసి వీలైనంత మటుకు కలపడానికి ప్రయత్నించండి. లేదు వాళ్ళు కలిసేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళిద్దరి మధ్యన చాలా సీరియస్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కనుక అసలు వాళ్ళు విడిపోవడానికి వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకున్నారు అంటే గొడవలు లేకుండా అంటే మీరు ఏ క్రిమినల్ కేసెస్లోని ఇన్వాల్వ్ కాకుండా మీ బ్రదర్ కూడా ఎటువంటి క్రిమినల్ కేసెస్లోని ఇంప్లికేట్ కాకుండా చక్కగా మ్యూచువల్ కన్సెంట్ ఇద్దరు ఒక పరస్పర అంగీకారానికి వచ్చి మ్యూచువల్ కన్సెంట్ తీసుకునేటట్టు చేయండి. ఓకే మేడం, ఈ న్యాయ నిర్ణయ వేర్పాటు ద్వారా ఇద్దరు విడివిడిగా ఉండి ఒకళ్ళతో ఒకళ్ళు ఉండడం ఇష్టం లేదు కాబట్టి వేరువేరుగా ఉండి పిల్లల్ని కూడా మీ దగ్గర వద్దు మా దగ్గర వద్దు వేరే ఎక్కడైనా హాస్టల్లో ఉంచుతామని కొంతమంది అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సపోజ్ ఇలానే నడుస్తూ ఉందనుకోండి, వీళ్ళు విడాకులు తీసుకోవాలని అప్లై చేశారు, ఈ లోపు మనకి రిజల్ట్ వచ్చే లోపే భార్య కానీ భర్త కానీ ఏమైనా అయి చనిపోతే తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి, అలాగే ఆ భార్య పరిస్థితి కావచ్చు భర్త పరిస్థితి కావచ్చు ఏంటి అంటే మీరు అడిగేది పిల్లలు ఏమవుతారు పిల్లలు ఇంకొక పార్టీ న్యాచురల్ గా గార్డియన్ అయిపోతారు. మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు, మదర్ అండ్ ఫాదర్ లోని ఎవరో ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ మదర్ కి ఏమన్నా అయిందనుకోండి, నెక్స్ట్ ఎవరుంటారు ఫాదరే కాబట్టి ఫాదర్ విల్ బికమ్ ద గార్డియన్ ఆఫ్ ద చిల్డ్రన్. ఒకవేళ ఫాదర్ చనిపోతే ఏమో ప్రతి మంత్ అమౌంట్ పంపిస్తూ ఉంటారు కదా, అలాంటి పరిస్థితుల్లో మదర్ పరిస్థితి అలా ఫాదర్ కానీ ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, ఫాదర్ ద్వారా భరణాన్ని పొందుతున్నారని అనుకుందాం. సపోజ్ ఆయన ఫాదర్ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, సో అతనికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఆ భార్యకి యాజ్ వెల్ యాజ్ ఆ పిల్లలకి లభిస్తుంది. అలాగే జాబ్ ఏదైనా జాబ్ ఫెసిలిటీ ఉంటే జాబ్ని ఇచ్చేటటువంటి ఫెసిలిటీ పిల్లలు చిన్నవాళ్ళు ఉన్న పెద్దగా అయిన తర్వాత ఆ జాబ్ వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి అవకాశం ఉంటే అది కూడా వాళ్ళకు వస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మంచి ప్రశ్న. ఏంటంటే న్యాయ నిర్ణయ వేర్పాటులోని ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ప్రమాదం జరిగినప్పుడు ఇది డిగ్రీ వచ్చిన తర్వాత అంటే న్యాయ నిర్ణయ వేర్పాటు కానీ విడిపోవడం కాదు, టోటల్ గా విడిపోయి ఉంటే అక్కడతో హక్కులన్నీ క్లోజ్. కానీ ఇది ఓన్లీ న్యాయ నిర్ణయ వేర్పాటు కాబట్టి హక్కులు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి కనుక ఒకరిలో ఎవరికైనా ఒకరికి ప్రమాదం జరిగినప్పుడు ఆ హక్కులన్నీ ఆటోమేటిక్ గా ఉన్న వాళ్ళకి అంటే ఉన్న భార్యకు కానివ్వండి భర్తకు కానివ్వండి లేదా వాళ్ళ పిల్లలకు కానీ సంక్రమిస్తాయి. దాంట్లో ఏమి డిస్ప్యూట్ ఉండదు, ఆటోమేటిక్గా సంక్రమిస్తాయి. అసలు నిజం చెప్పాలంటే ప్రమాదం జరగకపోయినా కూడా హక్కులకి ఎటువంటి భంగం లభించదు, ఎందుకంటే వివాహం ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, మ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్ కాబట్టి తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్గా నడుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. న్యాయ నిర్ణయ వేర్పాటు డిగ్రీ అనేది విడాకులకి ఏ విధంగా దారితీస్తుంది, ఒకవేళ అలా దారితీసే పరిస్థితులు ఉంటే ఎలా ఉంటాయనే దాని గురించి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యాయ వేదిక ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.